ఈ సచివాలయంలో ఉన్న మంత్రుల ఛాంబర్లన్నీ కిటకిటలాడుతూ ఉన్నాయి. కొండా సురేఖ కానీ సీతక్క వీళ్ళు ఆయా శాఖలకు ఇచ్చిన వారి వారి పరిధిలో ఉన్న శాఖలు వారు క్షేత్రస్థాయికి ఎక్కువ వెళ్తున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ అంశాలన్నీ తమకు అనుకూలిస్తాయనే భావన కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా బలంగా ఉన్నది. ఈ ఉన్న కారణంగానే దీనికి తోడు రేవంత్ రెడ్డి ఇరిగేషన్ విషయంలో, విద్యుత్ విషయంలో, రైతు బంధు లేదా రైతు భరోసా విషయంలో ఆయన స్పష్టత ఇస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇవాళ ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నది రైతు రుణమాఫీకి సంబంధించింది, రెండవది రైతు బంధు లేదా రైతు భరోసాకు సంబంధించింది. వీటిపైన కూడా రేవంత్ రెడ్డి పదే పదే స్పష్టతనిస్తున్నారు. మొత్తంగా ఉద్యోగులందరినీ, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉద్యోగులకు 1వ తారీఖు నాడే జీతాలు ఇవ్వడం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వం పట్ల సానుకూలంగానే ఉన్నారు. కాబట్టి లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్కు అనుకూలంగానే వాతావరణం ఉన్నట్టున్నది. అయితే టికెట్ల కేటాయింపులో, సామాజిక సమతూకంలో అది బ్యాలెన్స్ లేదు అనే అభిప్రాయం ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్లోను లేకపోతే కనుక బీజేపీ కంటే ఇవాళ అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో సమతూకం పాటించిందా లేదా అనేది కూడా ఒక ఫ్యాక్టర్గా ఉండబోతున్నది. కాబట్టి మరి వీటిని సరిదిద్దుకునే ప్రయత్నం ఎట్లా చేస్తారో చూడాలి ఒకటి. రెండవది ఎక్కువ మందిని చేర్చుకొని కొత్త వారికే టికెట్లు ఇవ్వడం పట్ల పాత వారి నుంచి కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమయ్యే అవకాశం ఉన్నది. సహజంగానే అవకాశం కోసం వచ్చిన వారికి టికెట్ ఎట్లా ఇస్తారనే భావన కూడా ఉన్నది. కాబట్టి ఇత్యాది విషయాలను మరి ఈ కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి ప్లస్లతో పాటు. ఈ మైనస్లను రేవంత్ రెడ్డి ఎట్లా ఓవర్కమ్ చేస్తారో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికీ ఎక్కువ స్థానాలు గెలవబోతున్నామని ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ను, ఈ 6 గ్యారంటీల అమలును ఇప్పుడున్న సానుకూల వాతావరణానికి మరింతగా అనుకూలంగా చేసుకునేందుకోసమై ఎన్నికల ప్రచారాన్ని తుగ్గుడ నుంచే లేదా ఎన్నికల మేనిఫెస్టోను అక్కడి నుంచే ప్రారంభించి లోక్సభలో అత్యధిక స్థానాలు గెలుచుకునే ప్రయత్నము చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ.